ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి పలు క్రేజ్ మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా నుంచి కూడా పలు సినిమాటిక్ యూనివర్స్ల ట్రెండ్ కూడా బాగా ఊపందుకుంది. కోలీవుడ్ నుంచి లోకేష్ కనకరాజు చేసిన ప్రయోగంతో ఈ సినిమా ట్రెండ్ బాగా పాపులర్ అవ్వగా నెక్స్ట్ హిందీ నుంచి ఓ స్పై యూనివర్స్ అనౌన్స్ చేశారు. అయితే మన తెలుగు నుంచే మరో 2 భారీ సినిమాటిక్ యూనివర్స్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తన హనుమాన్ తోని ఇప్పుడు రీసెంట్ గా మరో దర్శకుడు నాగ్ అశ్విన్ తన కల్కి యూనివర్స్ తో ఖరారు చేశారు. దీంతో టాలీవుడ్ నుంచి 2 సినిమాటిక్ యూనివర్స్లు పడబోతుండగా ఇప్పుడు మూడోది యాడ్ అవ్వబోతుందా అని కూడా మెగా అండ్ నందమూరి కాంబినేషన్ లో అంటే ఆ ఊహ ఎలా ఉంటుంది? ఇప్పటికే త్రిబుల్ R అనే సినిమాతో రాజమౌళి, ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్లతో చేస్తేనే ఇండస్ట్రీ షేక్ అయింది. మరి ఒకసారి అసాధ్యం అనుకున్న ఈ కాంబినేషన్ సుసాధ్యమైంది. కానీ ఈసారి మళ్ళీ అయ్యే అవకాశం ఉందా అన్నట్లు అనిపిస్తుంది. కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వశిష్ఠతో భారీ సినిమా విశ్వంబర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా దీనికి ముందు ఈ దర్శకుడు బింబిసారా అనే సినిమా చేశాడు. అయితే ఇంట్రెస్టింగ్ గా 2 కూడా ఫ్యాంటసీ జోనర్ సినిమాలే కావడం గమనార్హం. అయితే ఈ 2 సినిమాలకి ఒక అంతర్గత కనెక్షన్ ఉంటుందా అనే ప్రశ్న మునుపెన్నడూ రాలేదు. కానీ లేటెస్ట్ గా వశిష్ఠ తన ఎక్స్ ఖాతాలో అప్డేట్ చేసిన ఫోటో చూస్తే 2 యూనివర్స్లు కలవబోతున్నాయా అనే క్రేజ్ టాక్ మొదలైంది. కాగా 2 సినిమాల టైటిల్స్ కి మధ్యలో ఒక వర్మ్ హోల్ లాంటిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనితో 2 సినిమాల యూనివర్స్లు కలుస్తున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ నిజమైతే మాత్రం చిరు అండ్ నందమూరి కళ్యాణ్ రామ్లు కలుస్తారా అని అనుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ నిజమైతే మాత్రం మన తెలుగు సినిమా నుంచి ఇది ముచ్చటగా 3వ సినిమాటిక్ యూనివర్స్ అని కూడా చెప్పాలి. కాగా ఇప్పుడు ఆల్రెడీ విశ్వంబర షూటింగ్ తుది దశకి చేరుకుంటుండగా వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మరో యువ హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, సురభి పురాణిక్లు కూడా నటిస్తున్నారు. కాగా రష్మిక కూడా ఉందని మరో టాక్ రాగా యువి క్రియేషన్స్ వారు మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు.